ఇదే యూజ్ చేస్తున్నాం. రికార్డింగే యూజ్ చేస్తున్నాం. కానీ ఇది కంప్లీట్‌గా అన్‌నోన్ సబ్జెక్ట్ కదండీ. ఇప్పుడు మీకు తెలిసిన సబ్జెక్ట్ కాదు ఇది. కంప్లీట్‌గా డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీకు అలా ఉంది. ఓకే. సో, ఇక్కడ మనము పెయిడ్ అండ్ పెయిడ్ ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండీ ఇది. ఇంట్రడక్షన్ ఎస్‌ఈఓ ఇంట్రడక్షన్ మీరు నేర్చుకున్నారు. సో, ఎస్‌ఈఓ అంటే ఏంటంటే మనకు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్‌లో వచ్చే రిజల్ట్స్‌లో మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. అంతే కదా! సో, అలా రావాలి. అలా రావాలంటే మనం ఇప్పుడు ఎంటర్ చేసే కీవర్డ్స్‌ని మనం ఆప్టిమైజ్ చేయాలి. అంతే కదండీ! ఇప్పుడు సెర్చ్ ఇంజిన్‌లో మనము సెర్చ్ చేసే కీవర్డ్స్ అనేది టాప్‌లో వచ్చేలాగా మనం చూసుకోవాలి. సో, ఎస్‌ఈఆర్‌పీ అంటే ఒక చిన్న టాపిక్ ఉంటది. ఇది కూడా మనం నేర్చుకున్నాం నిన్న. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ఇది. సో, రిజల్ట్స్ పేజ్ అంటే దీంట్లో మనకి 3 టైప్స్ మనకు రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటది. తర్వాత గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ ఉంటది. తర్వాత ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఓకేనా? ఒకసారి మీరు అది చూడండి స్క్రీన్ మీద. ఒక కీవర్డ్ నేను టైప్ చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మళ్ళీ ఇదే వస్తుంది నాకు వీడియోస్ వస్తాయి అనుకుంటా. ఇది ఆర్గానిక్ అనుకోండి. స్పాన్సర్ లేదు కాబట్టి ఆర్గానిక్. ఇది మన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ అనేది మన టాప్‌లో వచ్చింది. ఈ కీవర్డ్ నేను టైప్ చేసినప్పుడు ఆ సెర్చ్ రిజల్ట్స్‌లో మన ఈ ఇప్పుడు పైన వచ్చిన రిజల్ట్స్ అన్నీ ఆర్గానిక్ రిజల్ట్స్ ఇవన్నీ. ఓకే. సో, ఇది కూడా ఆర్గానిక్ రిజల్ట్స్. ఇది కూడా ఆర్గానిక్ రిజల్ట్స్. ఇది కూడా ఆర్గానిక్ రిజల్ట్స్. ఇప్పుడు యాడ్స్ ఎవరికి యాక్టివ్ లేనట్టున్నాయి. ఇది స్పాన్సర్ వచ్చింది కాబట్టి స్పాన్సర్ అంటే ఇది యాడ్స్ అన్నట్టు. సీఎం. సో, ఇది స్పాన్సర్డ్ యాడ్స్ కాబట్టి మనకు పెయిడ్ సంబంధించిన రిజల్ట్స్ ఇవి. ఓకే. దీన్ని స్పాన్సర్ యాడ్స్ అంటాం. ఓకే. ఆల్మోస్ట్ మనవే టాప్‌లో ఉంటాయి మేడం కీవర్డ్స్ అనేవి. డిజిటల్ బాడీ కీవర్డ్సే టాప్‌లో ఉంటాయి. ఇది స్పాన్సర్ యాడ్స్ అండి. ఓకే. సో, రిజల్ట్స్ మీకు ఫైండ్ అవుట్ ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఎస్‌ఈఓలో ఇలా ఉన్నవి మనం టాప్‌లో తీసుకురావాలి. మన కీవర్డ్స్‌తో ఉన్న వెబ్‌సైట్ ఓన్లీ మన కీవర్డ్స్ ఇప్పుడు ఎంటర్ చేసిన కీవర్డ్ ఎంటర్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అంటే క్లయింట్ వెబ్‌సైట్‌ని మనం టాప్‌లో తీసుకురావాలి. అది ఏదైనా కానివ్వండి బిజినెస్. ఓకేనా? ఓకే. డన్. సో, ఈ ప్లేస్‌మెంట్స్ అనేది ఆల్రెడీ మనం ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినాం. స్పాన్సర్ రిజల్ట్స్, సో, ఎస్‌ఈఓ రిజల్ట్స్ అంటే వెబ్‌సైట్స్ మనం కీవర్డ్స్‌తోని సెట్ చేసినప్పుడు. జీఎంబీ అయితే మీకు రెగ్యులర్‌గా మనం ఆల్రెడీ మీకు ప్రో అయ్యారు దాంట్లో ప్రాబ్లమ్ లేదు. సో, నిన్న మనం ఏమనుకున్నామంటే ఒక వెబ్‌సైట్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం. అంటే వెబ్‌సైట్ గురించి మీకు అసైన్‌మెంట్ కూడా ఇచ్చాను నేను. అంటే వెబ్‌సైట్ గురించి మీరు ఏం తెలుసు మీకు? ఇప్పుడు కంప్లీట్‌గా ఏందంటే సోషల్ మీడియా అంటే మీకు తెలుసు. ఎస్ఎంఓలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవన్నీ రెగ్యులర్‌గా యూజ్ చేసేవి. కంప్లీట్‌గా మన లైఫ్‌లో అది ఒక పార్ట్ అన్నట్టు అది. సో, అది కాకుండా ఇప్పుడు వెబ్‌సైట్ అనేది కంప్లీట్‌గా మీరు సో, మీకు వెబ్‌సైట్ గురించి ఏం తెలుసు? ఒకసారి చెప్పండి. వెబ్‌సైట్‌లో ఏమేమి ఉంటాయి? అసలు వెబ్‌సైట్ అంటే ఏంటి? వెబ్‌సైట్ ఎందుకు రెడీ చేసుకుంటాం? ఒకసారి చెప్పండి వెబ్‌సైట్ గురించి. ఓకే. అంతే. ఓకే. ఓకే. ఒక్కటి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ వెబ్‌సైట్‌కి ఫస్ట్ థింగ్ ఏందంటే ఒక నేమ్ ఉంటది వెబ్‌సైట్‌కి. ఓకేనా? ఆ వెబ్‌సైట్‌కున్న నేమ్‌ని మనం ఏమంటామంటే డొమైన్ అంటాం. అర్థమైందండి డొమైన్ అంటే? సో, డొమైన్‌లో ఏందంటే వెబ్‌సైట్ డొమైన్ ఉంటాం మనము. ఈ వెబ్‌సైట్ డొమైన్‌కి డిఫరెంట్‌గా డొమైన్ హోస్టింగ్ సర్వీసెస్‌లో మనం బుక్ చేసుకోవచ్చు. దాంట్లో గోడాడీ, హోస్టింగ్ రాజా, సో సంథింగ్ కొన్ని ఉంటాయి కదా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. దాని నుండి మనం డొమైన్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ మన డిజిటల్ బాడీ తీసుకుంటే ఈ డిజిటల్ బాడీ డాట్ కామ్ అనేది మన డొమైన్ నేమ్. ఓకేనా? సో, డొమైన్ నేమ్‌లో డాట్ కామ్, డాట్ ఇన్ ఇవన్నీ మనకు ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు ఒక వెబ్‌సైట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ నేమ్ తీసుకున్నాం అనుకోండి. ఇవన్నీ ఇంపార్టెంటే చెప్తున్నాను నేను. ఓకేనా? సో, ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇవి ఎక్స్టెన్షన్స్ అండి. డాట్ కామ్, డాట్ ఇన్ అని ఇక్కడ చాలా ఉంటాయి. సో, మీకు ఐడియా ఉంది కదండి డాట్ కామ్ కొన్ని డాట్ ఇన్ అని ఉంటుంది, కొన్నిటికి డాట్ ఇన్ఫో అని ఉంటుంది, కొన్నిటికి డాట్ ఈడియు అని ఉంటుంది, కొన్నిటికి ఇంకోటి ఓఆర్జీ అని ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అంటాం. డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటాం. మీ టాపిక్ కంప్లీట్గా చాలా పెద్దగా ఉంటే టాపిక్ అంటే మనకు అవసరం లేదన్నట్టు మీకు డొమైన్ ఎక్స్టెన్షన్స్ నేను ఇది తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు కొద్దిగా మనం ఎస్సీఓ గురించి నేర్చుకుందాం. ఇది కంప్లీట్‌గా ఇంపార్టెంటే అండి. డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ అంటే ఏంటి అని మిమ్మల్ని క్వెషన్స్ కూడా అడుగుతారు.
సో డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏం లేదండి, మన డొమైన్ నేమ్ తర్వాత వచ్చే .in, .com, .orgs వీటన్నిటి మనం డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటాం. ఓకేనా. ఒకవేళ .com ఉందనుకోండి, మీకు కొద్దిగా దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. .com అనుకోండి కమర్షియల్ అన్నట్టు. ఇంకా కమర్షియల్ యూజ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒకవేళ యూకేలో, ఆస్ట్రేలియాలో, గ్లోబల్ వైజ్ అన్నట్టు. ఇంకా మీరు ఏ కంట్రీ అయినా అని పెట్టుకోవచ్చు, .com అనే డొమైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ .in అని ఉందనుకోండి, ఆ .in అనేది ఓన్లీ ఇండియా వాళ్ళది అని అందరికి తెలిసిపోతుంది. ఇంకా సపోజ్ ఇప్పుడు యూకే వాళ్ళకి మన డొమైన్ డిస్ప్లే అయింది అనుకో, డిజిటల్ బాడీ .in అని వచ్చింది అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, దిస్ వెబ్సైట్ కమ్స్ ఫ్రమ్ ఇండియా అనుకుంటారు. ఫ్రమ్ ఇండియా అనుకుంటారు. సో అది కాకుండా కొన్ని ఎలా ఉంటాయంటే యూకే అని ఉంటుంది, కొన్ని యుఎస్ అని ఉంటుంది ఎక్స్టెన్షన్స్. అవి ఏంటంటే కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ సంబంధించిన వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయి చూద్దాం. .co.nz అంట, ఇది సంథింగ్, ఇది ఎక్స్టెన్షన్ చూసారా. సో మీరు ఏంటంటే ఎక్స్టెన్షన్ బట్టి మీరు కంట్రీ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. సో డాట్ ఎవరైనా పెట్టుకోవచ్చు. .com అయితే అస్సలు ఐడెంటిఫై చేయలేము మనము. ఎప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అంటే వాళ్ళకి కాంటాక్ట్ పేజ్ చూసినప్పుడు మాత్రమే తెలియవచ్చు ఇది ఇండియా వెబ్సైట్ ఎక్కడ నుండి వచ్చింది అనేది మీరు చెప్పొచ్చు. సో ఇది మనకు చాలా మంచి డిస్ప్లే అవుతుంది మేడం, చూసుకోండి. కెరియర్స్ పేజ్లు ఏమైనా ఉంటాయా చూడండి. 1 to 11. ఇది కాకుండా ఇంకా వేరే లేవా మేడం? చాలా ఉన్నాయి వెబ్సైట్స్. మీ లొకేషనే ఉంది ఇది కంప్లీట్గా, చూసారా. క్రిస్ట్ చర్చ్ అనే లొకేషన్ ఉంది కదా. మన ఇండియా వెబ్సైట్ ఇది ఇండియా వెబ్సైట్ ఇది. ఓకే, సారీ, మనం అంత అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్తాను అప్పుడప్పుడు. సో మీకైతే ఎక్స్టెన్షన్స్ గురించి అర్థమైపోయింది కంప్లీట్గా. మీకు ఒక లిస్ట్ కావాలనుకుంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో మనకు జస్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది మేడం. గౌట్ అయితే .gov అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్. బిజ్ అంటే బిజినెస్ రిలేటెడ్ కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు. .io సంథింగ్, ఇట్లాంటివి కొన్ని మనకు డిఫరెంట్గా మనకు టీఎల్డీస్ అంటారు. ఇవన్నీ మనకు దొరుకుతుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక సపోజ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఇంకొక చిన్న లాజిక్ చెప్తా. అంటే చాట్ జీపీటీతోని డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా మీకు ఒకసారి తెలుసుకుంటే బెటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉంది, బట్ ఏ డొమైన్ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేమ్స్ ఉంటాయి కదండి, డొమైన్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఇది .in.com అంటే మీకు తెలుసు, మీ కంట్రీ ఏ కంట్రీలో ఉంటే అది మీరు పెట్టేసుకుంటారు. సో దీని గురించి మనకు అవసరం లేదు. సో ఇక్కడ డిజిటల్ బాడీ అనే నేమ్ ఉంది. లేకపోతే మీరు ఒక బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, లేకుంటే కార్ రెంటల్, లేకపోతే స్టోర్ వెబ్సైట్, సంథింగ్ పికల్స్ రిలేటెడ్ ఏదన్నా, ఫుడ్ రిలేటెడ్ ఏదన్నా బిజినెస్ పెట్టాలనుకున్నారు, అప్పుడు మీకు డొమైన్ సెలెక్షన్లో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదొక కేస్ 1 అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కేస్ 1 డొమైన్ సెలెక్షన్, డొమైన్ ఎలా సెలెక్ట్ చేయడం అర్థం కాదు మీకు. కేస్ 2 ఏంటంటే మీరు ఒక ఏజెన్సీలో ఉన్నప్పుడు మీకు మీ టీమ్ లీడ్ ఏమంటారంటే, అలాగే నాకు 50 డొమైన్స్ కావాలి, నేను ఒక బిజినెస్ వచ్చింది, ఆ బిజినెస్ 50 డొమైన్స్ కావాలి. మేడం క్లియర్ వాయిస్ మేడం, కొత్త మైక్ మేడం. నైన్త్ లేదు మేడం, ఇది ఎక్స్పోర్ట్ మనకు ఆల్రెడీ యూరోప్ నుండి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మైక్. కంప్లీట్ క్లియర్గా అసలు లాస్ట్ టైంకి ఈ టైంకి అసలు వాయిస్ మీరు డిఫరెన్సెస్ మీరు గుర్తుపట్టవచ్చు. లాస్ట్ 2 days నుండి వాయిస్ అంతా నాయిస్ అంటే క్యాన్సిలేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు నోటీస్ చేశారా మేడం? ఓకే. సో ఇప్పుడు మీకు ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను వచ్చాను మీ ఏజెన్సీకి వచ్చి, మీరు టీమ్ లీడర్ అనుకోండి. ఇది యాక్చువల్లీ ఇది మనకు అవసరం లేదు, బట్ నేర్చుకుంటే బెటర్ అన్నట్టు. ఓకే.
సో లైక్ మీకు ఓన్ బిజినెస్ కైనా మీకు యూజ్ అవుతుంది. లేకుంటే మీ రిలేటివ్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని నాకు నాకు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు డొమైన్ నాకు కావాలి, నాకు డొమైన్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతాం అని చెప్పి అన్నప్పుడు మీరేం అడుగుతారు? మీ బిజినెస్ కొన్ని కొన్ని ఇన్పుట్స్ అడుగుతారు వాళ్ళని. మీ బిజినెస్ నేమ్ ఏంటిది, మీ బిజినెస్లో దాని గురించి కొద్దిగా ఇన్ఫో అడిగి దాని నుండి మీరు చాట్ జీపీటీ నుండి కూడా మీరు డొమైన్స్ తీసుకోవచ్చు. ఓకేనా? మీకు ఒకసారి అది ప్రాంప్ట్ ఇస్తాను. సంథింగ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంది మనం ప్రాంప్ట్? ఆల్రెడీ ప్రాంప్ట్ కూడా అడిగి చేసుకున్నాను. బేసిక్గా నాకు కూడా అవసరం. నేను సడన్గా క్లయింట్ కూడా అడిగారు, సేమ్ సేమ్ క్వశ్చన్ అడిగారు నన్ను. ఏంటంటే నాకు ఒక 20 డొమైన్స్ వరకు నాకు రికమెండ్ చేయండి అనిల్ గారు అని చెప్పి అన్నారు అన్నట్టు. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరే ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి రీసెర్చ్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఈ చాట్ జీపీటీ నుండి ప్రాంప్ట్ యూజ్ చేశాను. ఓకే, ఈ ప్రాంప్ట్ ఏంటంటే మనం డొమైన్ సెలక్షన్స్, డొమైన్ నేమ్ ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఐ నీడ్, ఒకసారి మనం ప్రాంప్ట్ గురించి చూసుకుంటే, ఐ నీడ్ యూ టు ఫైండ్ 20 డొమైన్ నేమ్ ఐడియాస్ ఫర్ ఏ బిజినెస్. మై కంపెనీ నేమ్ ఇస్, మీ కంపెనీ నేమ్, ఇప్పుడు క్లయింట్ కంపెనీ నేమ్ ఏదైనా తీసుకోండి. సపోజ్ ఏదైనా కంపెనీ నేమ్ చెప్పండి. మీ అనుదీప్ గారి కంపెనీ నేమ్ చెప్పండి. నేను చెప్పట్లేదు మనం. ఉన్న కంపెనీ నేమ్ చెప్పండి మేడం, సరిపోతుంది. కంపెనీ నేమ్ అడిగాను మేడం నేను. అయినా ఓకే మేడం, పర్లేదు, ఏం కాదు మేడం. సుప్రీం అండి. సుప్రియ అండి. ఓకే. ఏంటి మేడం స్పెల్లింగ్స్ కూడా రాంగ్ వస్తుంది. ఓకే, సో ఇది నేమ్ ఇది. సో ఇట్ ఆఫర్స్, అమ్మో ఇది చెప్పలేము మేడం, కష్టమే. కరెక్టే, రిలెంట్ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. మనము ఒకటి ఓకే, ఇట్ ఆఫర్స్ ఏం ఆఫర్ చేస్తారు చెప్పండి నెట్వర్కింగ్లో? నాకు తెలియదు నెట్వర్కింగ్ గురించి. అచ్చా, చెప్పండి, ఏం చెప్పండి. సో మీరు వెబ్సైట్ గురించి ఇంకా నేర్చుకోవాలి. వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉంటాయి, ఫస్ట్ పేజ్ ఏంటి, లాస్ట్ పేజ్ ఏంటి, కాంటాక్ట్ పేజ్ ఏంటి, సర్వీసెస్ ఏంటి. ఎందుకంటే మీరు కంప్లీట్గా వెబ్సైట్ మీద వర్క్ చేయాలి, సిఓ మీద, కాబట్టి చేయాలి. ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, నేను ఒకసారి. ఇదే అండి.
అచ్చా! ఓకే. 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 మీకు వెబ్‌సైట్ ఎవరు డిజైన్ చేస్తారు మేడం? కంపెనీకి సార్ వాళ్ళకి అన్ని ఓకే. ఓకే. అంటే వెబ్‌సైట్ డిజైన్స్ కూడా మనం చేస్తాం. మన దగ్గర సర్వీస్ ఉన్నది. ఓకే. ఓకే. అంటే వెబ్‌సైట్ చేపిచ్చారా ఆల్రెడీ? చేపిచ్చారా? ఓకే. ఓకే. అవునవును. అక్కడ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. మన ఇండియాలోనే అంత అంటే అసలు సిస్టమేటిక్ ఉండదు గానీ మిగతా కంట్రీస్ అన్నీ ప్రతీది ఇప్పుడు కొన్ని చాలా ఉంటాయి మేడం. మా ఫ్రెండ్ ఒకటి దుబాయ్‌లో కంపెనీ ఉంది. సో వాళ్ళకేందంటే కంపెనీ ఏ కంపెనీ స్టార్ట్ చేసినా ఫస్ట్ గవర్నమెంట్‌తోనే లింక్ అవ్వాలి వాళ్ళు. గవర్నమెంట్‌కెళ్ళి చెప్పి చాలా డేంజరస్ ఉంటదక్కడ సిస్టమ్. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయరన్నట్టు కంపెనీ నుండి. ఫేక్ సర్టిఫికేట్స్ లాంటివి అలాంటివి ఏం చేయరు. మన ఇండియాలో మాత్రమే అట్లాంటివి ఉంటాయి. సో ఇది నెట్వర్కింగ్ అండ్ సో హ్మ్. సో ఇదొకటి. సంథింగ్ ఇంతే అండి. ఒకసారి చూసుకోండి ఇన్‌స్ట్రక్షన్ ఓన్లీ వన్ ఓన్లీ గివ్ డాట్ కామ్ డొమైన్ నేమ్స్ ఐడియాస్. డొమైన్ నేమ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 8 క్యారెక్టర్స్. ఇవన్నీ ఏంటంటే కండిషన్స్ అన్నమాట. సో మనకి 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండవద్దు. సో కాల్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి. సో ఇక్కడ బిజినెస్ నేమ్ మళ్ళీ ఇక్కడ మనం పెట్టొచ్చు. ఇండస్ట్రీ నేమ్ కూడా మనం ఇక్కడ పెట్టొచ్చు. ఓకే. ఇది ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ అనుకుంటా నాకు తెలియదు. ఇవన్నీ నేమ్స్ వచ్చినాయి చూడండి. మీ బావగారికి సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. ఈ ప్రాంప్ట్ కూడా మీరు ఒకసారి యూజ్ చేయండి. నేను మీకు ప్రాంప్ట్ ఇచ్చేస్తాను. సో ఇలా మనకి ఏం టెన్షన్ లేకుండా డొమైన్ అనేది ఈజీగా మనము మంచి ఫ్యాన్సీ క్యాచీ నేమ్తో మనం తీసుకోవచ్చండి. ఓకేనా. ఓకే. అర్థమైందండి. ఇక్కడ మనకు డొమైన్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఎక్స్టెన్షన్స్ బెనిఫిట్ ఏంటివి. సో ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకున్నాము డొమైన్ నేమ్. సో ఇట్లాంటివి ఇంకా మనకి ఏంటంటే వెబ్సైట్ గురించి ఒకసారి మనం చిన్న వెబ్సైట్ గురించి నేర్చుకున్నాం. సో మా వెబ్బింగ్ ప్రో వెబ్సైట్ గురించి నేర్చుకున్నాం. ఓకే. ఇది మన మా కంపెనీ వెబ్సైట్ అండి. దీంట్లో ఏ వెబ్సైట్ అయినా కానీ కామన్గా ఉండే పేజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు. ఏ వెబ్సైట్ అయినా కానీ స్టార్టింగ్ దీనిలో వెబ్సైట్స్లో 2 టైప్స్ వెబ్సైట్స్ ఉంటాయి మనకి. ఓకే. స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్స్. ఓకే. స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్స్, 2 టైప్స్ మనకు వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే మేడం, డైనమిక్ అంటే ఏంటంటే ఫంక్షనాలిటీస్ అనేది మన ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి, దానికి ఒక అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళారు. దాంట్లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంత పెట్టేస్తే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఆటోమేటిక్గా చూపించడం అన్నట్టు. దాన్ని మనం డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. లేకపోతే కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి. మనం ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని కార్ట్కి యాడ్ చేసుకున్నప్పుడు పేమెంట్ మెథడ్ ఇవన్నీ ఏంటంటే డైనమిక్ ఫంక్షనాలిటీస్. స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే మనం ఎలా పెడతామో అలానే ఉంటాయి వెబ్సైట్స్ అన్నట్టు. వాటిని మనం బేసిక్ వెబ్సైట్స్ అని కూడా అనొచ్చు. బేసిక్ వెబ్సైట్స్ అంటే ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది. ఈ హోమ్ పేజ్లో మనం ఏం ఫంక్షనాలిటీస్ ఇచ్చినా కానీ అవి అలానే ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇది కంటెంట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు కాంటాక్ట్ అస్ అని కొడితే ఒక ఓన్లీ కాంటాక్ట్ అస్ పేజ్ తప్ప మిగతా అంతా స్టాటిక్. స్టాటిక్ అంటే ఏం లేదు మేడం, బేసిక్ వెబ్సైట్ అనుకోండి మేడం అంతే. ఓన్లీ బేసిక్ వెబ్సైట్ అనుకోండి. స్టాటిక్ అంటే బేసిక్ అంటే తక్కువ పేజెస్ అని కాదు, ఎక్కువ పేజెస్ తక్కువ పేజెస్ అని కాదు. బట్ స్టాటిక్ ఇప్పుడు మీరు ఈ కామర్స్ వెబ్సైట్ లాంటి వెబ్సైట్స్ డైనమిక్ వెబ్సైట్స్ అనుకోండి అంతే. ఓకే. అర్థమైంది కదా మేడం. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ అని మీకు సింపుల్ ఏర్పడతాయి. మీకు ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే దాని కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక డైనమిక్ వెబ్సైట్స్కి. కపిల్ సిట్ పాయింట్స్ చూద్దాము. కపిల్ సిట్ పాయింట్స్ ఐడియా ఉందండి. సో ఇలాంటి వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈరోజు చూడండి.
సో ఇక్కడ మనకేంటంటే కొన్ని క్వెషన్స్ అడుగుతా ఉంది. ఇప్పుడు ఇది డౌన్ ఆన్‌లైన్ ఆక్షన్స్ అని ఉంటాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అడుగుతామండి. ఓకే. సో ఇక్కడ ఎలా ఉంటదంటే ఇవన్నీ డైనమిక్ అండి. లేకపోతే ఇది కూడా చేంజ్ చేసినట్టున్నారు. ఇది కూడా స్టాటిక్ వెబ్‌సైట్ చేసినట్టున్నారు. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు డైనమిక్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు అమెజాన్‌లో చూసుకున్న వెబ్‌సైట్ చూసుకున్నాం. వెబ్‌సైట్‌లో టైప్స్ అన్నట్టు ఇవి అంతే. ఇంపార్టెంట్ కాదు. బట్ మనం ఎస్‌ఈఓ చేసేటప్పుడు కూడా మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు మీకు ఏజెన్సీలో వెళ్ళినప్పుడు స్టాటిక్ వెబ్‌సైట్ ఇచ్చారా? డైనమిక్ వెబ్‌సైట్ ఇచ్చారా అనేది. ఓకే. చూడండి ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ నేను వాషింగ్ మిషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనిలో నేను ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. దీన్ని మనం డైనమిక్ అంటే ఇప్పుడు గోద్రేజ్ తీసుకున్నామో లేకుంటే ఇవన్నీ ఫిల్టర్ అయిపోయాయి కదా, ఇవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి మన చేతిలో ఉంది. ఇప్పుడు సంథింగ్ ఈ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇది వచ్చింది ఆటోమేటిక్. అది ఇప్పుడు నా వెబ్సైట్ చూసుకున్నాం అనుకోండి, స్టాటిక్ వెబ్సైట్లో దీంట్లో ఏమైనా నేను చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నా మనం ఉన్నది చదువుకోవాలి అంతే. అంతే కదండి. ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయలేము దీంట్లో. ఓకేనా, దాన్ని మనం స్టాటిక్ వెబ్సైట్ అంటాం. ఇన్ కేస్ మనం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి వెబ్సైట్ చేంజ్ అయింది అనుకోండి, దాన్ని మనం డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ గురించి మనం నేర్చుకున్నాం. మాది స్టాటిక్ వెబ్సైట్. దీంట్లో కంపల్సరీగా ఏ స్టాటిక్ వెబ్సైట్ అయినా కానీ ఒక హోమ్ పేజ్ ఉంటుంది, ఒక కాంటాక్ట్ పేజ్. చూద్దాం, మీకు దీనికి నోట్స్ ఇస్తాను దీంట్లో. యాక్చువల్లీ ఇది ఎస్సీఓకి సంబంధం లేదు, బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే వెబ్సైట్స్ గురించి తెలియదు. మీరు దేని మీద ఎస్సీఓ చేస్తారు? మీరు స్టాటిక్ వెబ్సైట్ మీద ఎస్సీఓ చేస్తున్నారా, డైనమిక్ వెబ్సైట్స్ మీద ఎస్సీఓ చేస్తున్నారా, ఇవన్నీ మనకు తెలియాలి కదా. సో అందుకే మీకు చెప్తున్నాను. దీంట్లో కంపల్సరీ ఏంటంటే మెయిన్ పేజ్ ఉంటుంది, దాన్ని మనం హోమ్ పేజెస్ అంటాం. మీకు ఈ పేజెస్ అంటే ఐడియా ఉంది కదా మేడం, వెబ్ పేజెస్ ఐడియా ఉంది కదా. ఇది వెబ్సైట్, దీంట్లో ఇది హోమ్ పేజ్ అనేది మనం వెబ్ పేజ్ అంటాం, సర్వీసెస్ అనేది ఒక వెబ్ పేజ్ అంటాం, ఇవన్నీ మనం వెబ్ పేజెస్ అంటాం. బట్ ఇది ప్రతిసారి వెబ్ అని అనకుండా ఓన్లీ పేజెస్ అంటున్నాం మనం. ఓకే. సో స్టాటిక్ వెబ్సైట్స్ అయిపోయింది. వెబ్సైట్లో పేజెస్ మనం దాన్ని మనము ఏమంటాం అంటే వెబ్ పేజెస్ అంటాం. బట్ ప్రతిసారి వెబ్ పేజెస్ అని మనము అనకుండా కామన్గా పేజెస్ అంటాం. ఓకేనా. వెబ్సైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం, దట్టు అది వెబ్లో ఉంటుంది కంపల్సరీ కాబట్టి మనము వెబ్ పేజెస్ అంటాం. ఓకే. సో మెయిన్ పేజెస్లో మెయిన్ స్టాటిక్ పేజ్లో మెయిన్ పేజ్ కంపల్సరీ ఉంటుంది. మెయిన్ పేజ్ అంటే హోమ్ పేజ్ అనుకుంటాం. ఇంకోటి మనకు కాంటాక్ట్ అస్ అదని పేజ్ కూడా ఉంటుంది, కంపల్సరీ కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటుంది. ఇవి రెండు కామన్గా ఉంటాయి మేడం అన్ని పేజెస్లో. ఇంకొకటి ఏంటంటే సర్వీసెస్ పేజ్ కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి ఫుటర్ ఉంటుంది మేడం, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు హోమ్ పేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది, కాంటాక్టర్స్ పేజ్ అని కంపల్సరీ, ఇది మ్యాండేటరీ. ఇంకా ఈ సర్వీసెస్ అనేది కంపల్సరీ. స్టాటిక్ వెబ్సైట్లో ఏ బిజినెస్కి అయినా కానీ ఈ త్రీ కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. ఇవి లేకపోతే వెబ్సైట్ ఉండదు. ఇంకా మీరు ఏదైనా వెబ్సైట్ ర్యాండమ్గా చెక్ చేయండి, కంపల్సరీ ఉంటుంది. సపోజ్ ఏదైనా బిజినెస్ చెప్పండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చెప్తాం, రియల్ ఎస్టేట్ చూద్దామండి. కొన్నిటికి సర్వీసెస్ అంటాం, కొన్నిటికి ప్రాజెక్ట్స్ అంటాం. ఓకే. ఇది చూసుకుందాం. ఇది యాక్చువల్ ల్యాండింగ్ పేజ్, ఇది స్పాన్సర్ యాడ్ క్లిక్ చేశాను, సారీ. ఇదంతా స్పాన్సర్ యాడ్. ఇది SEO సంబంధించిన, ఇది డైనమిక్ వెబ్సైట్ మేడం. సో దీన్ని మనం ఏం చేంజ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మెట్రో సిటీస్ అని సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇది డైనమిక్ వెబ్సైట్, ఇది ఏం చేంజ్ చేయలేము మనం. స్టాటిక్ వెబ్సైట్ గురించి చూద్దాం. కన్స్ట్రక్షన్ అండ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో ఈ వెబ్సైట్ చూసాం, దీంట్లో ఇది కూడా షాప్ అనే ఆప్షన్ ఉందంటే డైనమిక్ కార్ట్ అని. మీకు అర్థమైపోవాలి ఏ వెబ్సైట్ ఏంటనేది, మీకు అర్థమైపోవాలి క్లిక్ చేసినప్పుడే. నాకు తెలిసి ఇవన్నీ ఇది ఓకే. ఇది స్టాటిక్ వెబ్సైట్ అండి. ఇక్కడ హోమ్ పేజ్ అనేది కామన్ ఉంది, కాంటాక్టర్స్ అని ఉండాలి, బట్ వీళ్ళు ఫుటర్లో పెట్టేసుకుంటారు. ఫుటర్లో ఉంటుంది అడ్రస్, వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఓకే. ఇది పేజ్ కాదు, డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. బేసిక్ యాక్చువల్లీ సపరేట్ పేజ్ చేయాలి, వీళ్ళు చేయలేదు వీళ్ళు. ఓకే. సో ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, సర్వీసెస్ ఉన్నాయి, చూసుకున్నారు కదా. సో ఏ దానికైనా కానీ హోమ్ పేజ్, సర్వీసెస్ ఉంటాయి మనకి కంపల్సరీ. ఓకే. సో హోమ్ పేజ్, కాంటాక్టర్స్ పేజ్ ఉంది. కొన్నిట్లలో ఇప్పుడు మనం సర్వీసెస్ పేజ్లో మన సర్వీసెస్ అన్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీ సార్ వాళ్ళు ఇప్పుడు వెబ్సైట్ చేసినప్పుడు చూసుకోండి ఒకసారి, కంపల్సరీ హోమ్ పేజ్ ఉందా, కాంటాక్ట్ పేజ్ ఉందా, ప్లస్ సర్వీసెస్ పేజెస్ ఉందా లేదో చూసుకోవచ్చు. ఓకేనా. సో ఈ హోమ్ పేజ్లో ఏమేమి ఉంటాయి,
అసలు హోమ్ పేజ్ అంటే ఏంటి? వెబ్‌సైట్‌కి హోమ్ పేజ్ ఎందుకు అవసరం అనేది కూడా మనం నేర్చుకోవాలి. హోమ్ పేజ్ ఎందుకంటే మీరు కంప్లీట్‌గా ఏందంటే ఎస్ఈఓ అంటే మీరు వెబ్‌సైట్‌కి సజెషన్స్, రికమెండేషన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ హెడ్‌లైన్ కనిపిస్తుంది కదా మనకి. గ్రో యువర్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ అని చెప్పి. సో, ఇది కూడా చేంజ్ చేసే స్కోప్ మీ దగ్గర ఉంటది. అంటే మీరు సజెషన్ రికమెండ్ చేయొచ్చు అన్నట్టు డెవలపర్‌కి. ఈ లైన్ బాగాలేదు మీరు చేంజ్ చేయండి. లేకపోతే ఈ ఇమేజ్ బాగాలేదు మీరు చేంజ్ చేయండి. లేకపోతే ఇక్కడ మీకు క్లయింట్స్ ఉన్నాయి కదా! క్లయింట్స్ యాడ్ చేయొద్దు. నాకు వేరేలాగా కావాలి. సో, ఇవన్నీ మన డ్యూటీ అన్నట్టు ఇది. వెబ్‌సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసి మనకి ఇస్తారండి. మనం దానికి ఎస్ఈఓ సర్వీసెస్ అన్నప్పుడు కంప్లీట్‌గా ఎస్ఈఓ ఫ్రెండ్లీ వెబ్‌సైట్ చేపించుకోవాలి. ఓకేనా? సో, వెబ్‌సైట్ గురించి మీరు నాకు తెలిసి లాస్ట్ టైమ్ మీకు నిన్ననే మీకు టాస్క్ ఇచ్చాను. మీరు చేయలేదు. బట్ మీరు మళ్ళీ ఇదే ఈరోజు కూడా టాస్క్ ఇస్తాను. మీరు చాట్‌జీపీటీ యూజ్ చేస్తారా? లేకుంటే మీరు యూట్యూబ్‌లోకెళ్ళి వెబ్‌సైట్ గురించి సెర్చ్ చేస్తారా గానీ నాకైతే వెబ్‌సైట్ గురించి ఇంకోటి డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ గురించి నాకు కావాలి. ఓకేనా? మీకు ఒకసారి నేను వాట్సాప్ కూడా చేస్తాను టాస్క్స్ అన్నీ. ఇవి నాకు నోట్స్ కావాలి. ఓకేనా? ఎందుకంటే మీకు ఇది నేను ఆల్రెడీ కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు కొద్దిగా ఇన్ డెప్త్‌గా సబ్జెక్ట్ తీసుకుంటే నేను ఎస్‌సీఓ స్టార్ట్ చేసేసుకుంటాను. ఓకే. డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఒకటి వెబ్సైట్ టూ థింగ్స్ మీరు నేర్చుకుంటే ప్రజెంట్ అయితే అనుకోండి తర్వాత మనం ఎస్సీఓ ఇన్ డెప్త్ చేయవచ్చు. స్టార్టింగ్ వెబ్సైట్ డైనమిక్ వెబ్సైట్ మర్చిపోయాను. సారీ. ఓకేనా? ఈ త్రీ థింగ్స్ నాకు నోట్స్ కావాలి. విత్ మీకు సబ్జెక్ట్ కావాలి. ఈ త్రీ థింగ్స్ ఇచ్చాను కదా మీకు. వీటి గురించి నాకు నోట్స్ కావాలి. మళ్ళీ మీకు ఏంటంటే క్వశ్చన్స్ కూడా నేను అడుగుతాను. డొమైన్ ఎక్స్టెన్షన్స్లో డాట్ ఈడి దేనికి యూజ్ చేస్తారు, లేకపోతే డొమైన్ ఎక్స్టెన్షన్స్లో ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ వరకు దాన్ని ఏమంటాము, డొమైన్ నేమ్ ఏమంటాము, దాని పక్కన ఉన్న దాన్ని ఏమంటాము. సో ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, నేను చూపిస్తాను, అది కూడా చెప్తాను. అదేంటంటే ఇక మనకు అది బీటెక్ సబ్జెక్ట్ అండి. మీకు ఆల్రెడీ డొమైన్ ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఫస్ట్ దాన్ని మనము ప్రోటోకాల్ అంటాం, హెచ్టిటిపిఎస్ మనం ప్రోటోకాల్ అంటాం. ఇక్కడ ఈ సెక్షన్ డొమైన్ నేమ్ అంటాం, సెకండ్ లెవెల్ యూఆర్ఎల్కి ఫుల్ నేమ్స్ అంటాం. సో ఇట్లా మనకు డొమైన్ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. దిస్ ఈస్ ప్రోటోకాల్. టాప్ లెవెల్ డొమైన్స్ అంటారు, ఇది డాట్ కామ్ డాట్ ఇన్ టాప్ లెవెల్, ఇది రూట్ డొమైన్ అంటాం దీన్ని. సో ఇలా మనకి డొమైన్ గురించి మీకు ఆల్రెడీ మీరు నేర్చుకున్నప్పుడు ఉంటుంది. ఇది మనకి బీటెక్లోనే చెప్పే ఉంటారు, బట్ మళ్ళీ ఒకసారి మీరు చూడండి. ఓకే. పాత్ అంటే ఏంటి, డొమైన్ పాత్ అంటే. ఇప్పుడు ఓకేనా మేడం? వినిపిస్తుందా ఇప్పుడు? హలో, వాయిస్ ఓకేనా మేడం ఇప్పుడు? వినిపిస్తుందండి? ఓకే. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా మేడం? కంప్లీట్ ఈ టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయండి. నేను మళ్ళీ ఇంకా దీని గురించి సారీ రికార్డ్ అయిందండి. రికార్డ్ ఆన్ దిస్.